గాయస్ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఎంఎంవి లేకుంటే డీజిల్ మెకానిక్ ఈ ట్రేడ్ల గురించి మనం చెప్పబోయేది ఏంటంటే ఫుల్ ఫామ్ల గురించి చెప్పబోతున్నాం. ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్లో ఎంఎంవి సబ్జెక్ట్ అయినా సరే లేకుంటే డీజిల్ మెకానిక్ సబ్జెక్ట్ అయినా ఈ రెండు కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ ఏముండదు, సేమ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చెప్పబోతున్నామంటే ఒక్కొక్కటి అంటే షార్ట్కట్లో ఉంటాయి పేర్లు. చాలామందికి ఈ షార్ట్కట్ల పేర్లు తెలియదు. దాని గురించి నేను ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఏంటో చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చేది సివిటి. సివిటి అంటే ఏంటి? కంటిన్యూ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏఎంటి, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సిటి, సింగిల్ సైడ్ క్లచ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సిటి అంటే డబుల్ సైడ్ క్లచ్ ట్రాన్స్మిషన్ అని ఉంటుంది అన్నమాట. ఇంకోటి అంటే ఎస్ఎస్ఎం దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెలెక్ట్ షాఫ్ట్ మాన్యువల్. నెక్స్ట్ వచ్చే ఏఎస్ఎం అంటే ఆటో షాఫ్ట్ మాన్యువల్. ఇంకోటి ఏంటంటే అడాప్టివ్ ట్రాన్స్మిషన్ క్లచ్. ఇదైతే ఫుల్ ఫామ్ అంటే ఉంటుంది గైస్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఫుల్ ఫామ్లు మీ ఎగ్జామ్లో అడుగుతారు. ఎగ్జామ్లు అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ ఎగ్జామ్లో వస్తాం కదా, దాంట్లో మాత్రం ఫుల్ ఫామ్లు అడతారు. సివిటి అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆప్షన్ వైజ్ ఇస్తారు. సివిటి అంటే ఏంటి దాన్ని మీకు ఆప్షన్ వైజ్ ఇస్తారు. కరెక్ట్ తెలుసుకొని మీరు ఆ ఫుల్ ఫామ్ గురించి అయితే చెప్పుకోవచ్చు గైస్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఫుల్ ఫామ్ల గురించి తెలుసుకుంటే ఇట్లా ఖచ్చితంగా మీరు జాబ్కి పోయినా కూడా ఇంటర్వ్యూ అవుతారు. ఒకవేళ మీరు ఐటీ అయిపోయిన తర్వాత కూడా వేరే జాబ్లో ఏదో కంపెనీకి పోతావు, బాబు నీకు అంటే అడుగుతారు మ్యామ్లా సివిటి అంటే సివిటి ఫుల్ ఫామ్ అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? డైరెక్ట్ మీరు ఫుల్ ఫామ్లో తెలుసుకోవాలి కంపల్సరీ. అంటే కంటిన్యూ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని ఇట్లా చెప్పిన అనుకో, ఆటోమేటిక్గా నీకు ఓకే సబ్జెక్ట్ ఉంది అనుకొని డైరెక్ట్ తీసేసుకుంటారు అనమాట. అంటే మెయిన్గా మీకు మరీ అంత రాకున్నా కూడా మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఫామ్ నేర్చుకున్నాను అనుకో, మీరు ఏదైనా జాబ్కి పోయినా కూడా ఆ ఫుల్ ఫామ్లో అడుగుతారు. అడిగినప్పుడు మీరు టక్క చెప్పేటట్టు ఉండాలి. అదేవిధంగా మీరు ఈ ఫుల్ ఫామ్లు చెప్తానుకో కంపల్సరీ మీకు జాబ్ అయితే వచ్చేస్తుంది అనమాట. గ్యాస్ ఈ ఫుల్ ఫామ్లు మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. గ్యాస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీ 10 మందికి షేర్ చేయండి. గ్యాస్ మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఓకే, మీకు ధన్యవాదాలు చెప్పేస్తున్నా.